Hello future engineers, welcome to our channel వర్షిత స్టడీ వ్లాగ్స్. మీరు ఇప్పుడు సెకండ్ ఇయర్లో ఉన్నారా? నెక్స్ట్ ఇయర్ జేఈ మెయిన్స్ని క్రాక్ చేయాలని అనుకుంటున్నారా? దెన్ ఈ వీడియో మీకు 100% హెల్ప్ అవుతుంది. ఎందుకంటే ఈ వీడియోలో మనము జేఈ మెయిన్స్ 2026కి సంబంధించి కంప్లీట్ ప్లాన్ అనేది ఇవ్వబోతున్నాము. సో వీడియో స్టార్ట్ చేసే ముందర ఒక్కసారి రియాలిటీ చెక్ చేద్దాం. జేఈ మెయిన్స్ అంటే చాలామంది కష్టం అనుకుంటూ ఉంటారు, బట్ ద ట్రూత్ ఈజ్ స్మార్ట్ ప్లానింగ్ ప్లస్ రెగ్యులర్ ప్రాక్టీస్ ఈజ్ ఈక్వల్స్ టు సక్సెస్. సో స్మార్ట్గా ప్లాన్ చేసుకోవాలి అని రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే డెఫినెట్గా సక్సెస్ అవుతారు. ఇప్పుడు మీకు టైం ఉంది, ఇంకా ఇంతవరకు స్టార్ట్ చేయలేదు, సరిగా చదవలేదు, ఇట్స్ ఓకే. ఇప్పుడు మీకు టైం ఉంది. మీ సెకండ్ ఇయర్ని ప్రాపర్గా యూస్ చేస్తే టాప్ ఎన్ఐటీస్లో సీట్ కన్ఫర్మ్. ఇది గుర్తుపెట్టుకోండి. జేఈ మెయిన్ సిలబస్ మోస్ట్లీ ఎన్సీఆర్టీ క్లాస్ 11th and 12th కంటెంట్ మీదే బేస్ అయి ఉంటుంది. కానీ అందరికీ మార్కులు రావటం లేదు, బికాస్ వెయిటేజ్ చాప్టర్స్ మీద ఫోకస్ లేదు అండ్ లేటెస్ట్ సిలబస్ ఏంటి అనేది ఎవరికి తెలియట్లేదు. నౌ లిజన్ కేర్ఫుల్లీ. ఐ విల్ టెల్ యూ హై వెయిటేజ్ చాప్టర్ ఫ్రమ్ ఈచ్ సబ్జెక్ట్. ఫస్ట్ గో విత్ ఫిజిక్స్. ఫిజిక్స్లో ఇవి టాప్ చాప్టర్స్ అన్నమాట. సో మోడర్న్ ఫిజిక్స్, కరెంట్ ఎలక్ట్రిసిటీ, థర్మోడైనమిక్స్, లా ఆఫ్ మోషన్ అండ్ రొటేషనల్ డైనమిక్స్, రే ఆప్టిక్స్ అండ్ వేవ్ ఆప్టిక్స్. ఇవి చేస్తే అంటే ఈ చాప్టర్స్లో నుంచి ఎవ్రీ ఇయర్ 6 to 10% క్వశ్చన్స్ అనేవి వస్తున్నాయి. సో ఫస్ట్ ఇవి స్ట్రాంగ్ చేయండి. సో నెక్స్ట్ కెమిస్ట్రీ చూసినట్టయితే coordination compounds, P block and D block elements, chemical bonding, thermodynamics, equilibrium, organic chemistry basics. NCERT's king for chemistry బుక్ని అండర్లైన్ చేసి డైలీ చదవండి. ఓకే, సో ఎన్సీఆర్టీ అనేది చాలా ఇంపార్టెంట్. అందులో మెయిన్గా ఈ చాప్టర్స్ని చూసుకోండి. సో నెక్స్ట్ మ్యాథమెటిక్స్. మ్యాథ్స్ ఇస్ హీరో అనే చెప్పారు, రైట్? సో ఓకే, మ్యాథ్స్లో టాప్ చాప్టర్స్ మనం చూసినట్లయితే కోఆర్డినేట్ జామెట్రీ, 19% ఆఫ్ క్వశ్చన్స్ అనేవి ఇందులో నుంచి వస్తున్నాయి మనకి. క్యాల్కులస్, నెక్స్ట్ మ్యాట్రిసెస్ అండ్ డిటర్మినెంట్, చాలా ఈజీ చాప్టర్ ఇది అండ్ ఈజీగా మనం స్కోర్ చేయగలం. ఒకసారి చూసుకోండి. ప్రాబబిలిటీ అండ్ కాంప్లెక్స్ నెంబర్స్ అండ్ నెక్స్ట్ వెక్టర్ ఆల్జిబ్రా అండ్ 3D జామెట్రీ. ఏవి మిస్ చేయొద్దు, అన్నీ ఈజీనే ఉన్నాయి. మ్యాథ్స్లో ప్రాక్టీస్ అనేది చాలా ఇంపార్టెంట్. సో డైలీ ఒక 30 MCQs అన్నా మీరు కంపల్సరీగా చేయాల్సి ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ ఇప్పుడు స్టడీ ప్లాన్. మంచి స్టడీ ప్లాన్ అనేది మనకి ఉండాలి. సో నేను ఇక్కడ మీకు ఒక స్టడీ ప్లాన్ అనేది ఇచ్చాను. మీకు నచ్చితే ఇలా చూడండి, లేదంటే మీ ఇష్టం. మీ ఓన్ స్టడీ ప్లాన్ అయితే ఇంకా చాలా బెటర్, బట్ నేను ఒక స్టడీ ప్లాన్ అనేది ఇక్కడ ఇచ్చాను. సో మార్నింగ్ 6 to 8 AM కల్లా ఒక సబ్జెక్ట్ అనేది మీరు చేసుకుంటూ ఉండండి. ఒక టెక్స్ట్ బుక్ ఎన్సీఆర్టీ చదువుతూ ఉండండి ఎప్పుడు. నెక్స్ట్ ఈవినింగ్ స్కూల్ నుంచి కాలేజ్ నుంచి వచ్చిన తర్వాత ఎంసీక్యూస్ని ప్రాక్టీస్ చేయండి, అవి కూడా టాప్ చాప్టర్స్ నుంచి. అండ్ నైట్ 8 to 9 PM ఖచ్చితంగా పీవైక్యూస్ అనేవి మీరు చేయాలని రివిజన్ కూడా చేసుకోవాలి ఆ రోజు జరిగినవన్నీ కూడా. అండ్ వన్ మోర్ థింగ్, ఈరోజు మీరు ఒక కాన్సెప్ట్ చదివారనుకోండి, టుమారో ఇంకొక కాన్సెప్ట్ చదువుతారు, అవునా? ఈరోజు చదివిన కాన్సెప్ట్ని కూడా టుమారోతో పాటు రివైజ్ చేసుకుంటూ ఉండాలి. ఓకే, సండే రోజు అయితే కంపల్సరీ ఫుల్ మాక్ టెస్ట్ అనేది ఉండాలి. ఎవ్రీ వీక్ ఒక ఫార్ములా నోట్బుక్ రివైజ్ చేయండి. ఓకే, సో మీరు డైలీ చదువుతున్నప్పుడు ఈ స్ట్రాటజీ ఒకసారి ట్రై చేయండి, మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. సో మీ ర్యాంక్ని డిసైడ్ చేయడానికి మీ ఎఫర్ట్స్ మాత్రమే ఉండాలి. సో మీ ఎఫర్ట్స్ ఎంత పెడితే మీ ర్యాంక్ అంత బాగా వస్తుందని చెప్తున్నా. సో ఇంటర్లో స్ట్రెస్ పడాల్సిన అవసరమే లేదు, స్టెప్ బై స్టెప్ ప్రిపేర్ అవ్వండి. అండ్ ఇంకొకటి, ఐపీ ప్రాబ్లం అవుతుంది కదా అని అంటారు. నేను దానికి
ఒక వీడియో చేస్తాను, అది చూడండి, మీకు క్లారిటీ అనేది వస్తుంది. సో ఐపీ గురించి ఏం టెన్షన్ అవసరం లేదు. ఓకే, సో నెక్స్ట్ జేఈలో ర్యాంక్ రావడానికి ఐఐటి కోచింగే తీసుకోవాల్సిన అవసరం లేదు. సో చాలామంది అంటూ ఉంటారు మేము ఐఐటి కోచింగ్స్ తీసుకోవట్లేదు అని చెప్పేసి. ఏం అవసరం లేదు. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండాలి అండ్ డైలీ ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారనుకోండి, మీకు ఐఐటి కోచింగ్ చేసిన వాళ్ళకంటే కూడా మీరే బాగా ర్యాంక్స్ తెచ్చుకోగలరు. మీ గోల్ గురించి రోజు ఒక 5 minutes మీరే సైలెంట్గా ఒకసారి ఆలోచించుకొని ప్లాన్ చేసుకోండి. ఓకే, ఒక స్టెప్ ఫార్వర్డ్ ఎవ్రీడే. ఓకేనా? సో అండ్ యూ విల్ బీ ప్రౌడ్ ఆఫ్ యువర్ సెల్ఫ్. మీరు రోజు ఒక స్టెప్ ఫార్వర్డ్ వెళ్తూ ఉంటే మీకు మీరే ప్రౌడ్గా ఫీల్ అవుతారు. మీరు ర్యాంక్ తెచ్చుకోగలరు. జస్ట్ బిలీవ్ ఇట్. ఓకే, సో దట్స్ ఇట్. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయంటే కామెంట్ కూడా చేయండి. నేను వీక్లీ ప్లాన్ అండ్ క్వశ్చన్స్ కూడా అప్లోడ్ చేస్తూ ఉంటా. సో కుదిరినంత వరకు నేను మీకు హెల్ప్ చేస్తూనే ఉంటాను ఇప్పటి నుంచి. అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫర్ మోర్ జేఈ మెయిన్స్ ఇన్ తెలుగు గైడెన్స్. సో తెలుగు గైడెన్స్ అనేది మనం ఇస్తూ ఉన్నాం కంప్లీట్గా తెలుగులోనే. చాలామంది హిందీ, ఇంగ్లీష్ ఇలా చాలా గొప్ప గొప్ప ఛానల్సే ఉన్నాయి, బట్ తెలుగులో చాలా తక్కువ ఛానల్స్ అనేవి మనకు ఉన్నాయి. సో తెలుగులో మనం కంప్లీట్ గైడెన్స్ అనేది ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో అందుకోసమైనా మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి అండ్ మీ సక్సెస్కి నేను మీతో ఉంటా. ఓకే, లెట్స్ క్రాక్ జేఈ మెయిన్స్ టుగెదర్.